ఫ్రెంచ్ విండోస్ అనే మెథడ్లో కనుక మనం తీసుకునేటట్లయితే యూపీవీసీ విండోస్లో ఈ ఫ్రెంచ్ విండోస్ అనేవి కూడా బిగ్ సైజెస్లో కూడా మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక డైనింగ్ ఏరియా నుంచి ఒక బాల్కనీ ప్రొవైడ్ చేసుకున్నాం. ఆ బాల్కనీలో మనం ఒక 8 feet లాంగ్ విండో తీసుకుని, అంటే ఫ్రెంచ్ విండో, అలాగే హైట్ ఆఫ్ ది ఫ్రెంచ్ విండో అనేది యూజువల్గా మనం 7 feet హైట్ అనేది తీసుకుంటాము. సో ఆ 7 feet హైట్లో 8 feet లాంగ్లో కనుక మనం తీసుకున్నట్లయితే అంత బిగ్ సైజ్ విండోస్లో కూడా మనం ఈ స్లైడింగ్ మెథడ్లో ప్రొవైడ్ చేసుకుంటాము. స్లైడింగ్ ఫ్రెంచ్ విండోస్ అనేవి ప్రొవైడ్ చేసుకోవటం వల్ల అయితే మనకేంటంటే ఇక్కడ ఓపెనింగ్ సైజ్ అనేది మనకి ఓపెనబుల్ విండోస్లో అయితే ఫుల్ సైజ్ మనకి ఓపెనింగ్ అనేది అవకాశం ఉంటుంది. అదే కనుక స్లైడింగ్ మెథడ్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఆ విండో అనేది ఓన్లీ 50% ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎటువైపు అయినా కానీ ఒక 50% మాత్రమే మనం వినియోగించుకోగలుగుతాం. సో ఆ విధంగా ఆ యొక్క స్లైడింగ్ విండోస్ని పెట్టుకోవడం వల్ల మన 50% ఆఫ్ ది ఓపెనింగ్ మనం ఎట్ ఎ టైం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి మనం గమనించుకోవాలి. అలాగే దీనిలో మనము మెష్ డోర్స్ని కూడా మనం ప్రొవైడ్ చేసుకోగలుగుతాం. ఈ మెష్ షట్టర్స్ పెట్టుకోవటం వల్ల మనకేంటంటే ఈ మస్కిటో నుంచి మనకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఈ మెష్ డోర్స్ అనేవి ఆల్రెడీ ఆ కంపెనీ నుంచే తయారై వచ్చేస్తాయి కనుక సో అవి కూడా వాళ్ళే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టలేషన్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి తీసుకొస్తారు. మనకి ఇక్కడ ఇన్స్టలేషన్ చేసి అప్పచెప్పేస్తారు కనుక దాంతో అలాంటి ఇబ్బంది ఉండదు.